ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని మానకొండూరులో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు। ఈ ధర్నాలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు। రుణం తీసుకున్న రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, వడ్డీ కూడా ప్రభుత్వమే భరించాలని అన్నారు। ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు। డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు। డిసెంబర్ 9 నాడు పత్రికా విలేకరులు అడిగితే ఏమన్నాడు, ఆగస్ట్ 15 నాడు మాఫీ చేస్తాడు। మరి ఆగస్ట్ 15 ఆగస్టు పోయి దానికి వారం రోజులైంది, నువ్వు 40% మంది కూడా రుణమాఫీ చేయలేదు। ఇప్పుడే రవీందర్ రెడ్డి గారితో మాట్లాడిన గాలిపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షులు ఇలంతకుంట మండలం వారు ఏమంటారంటే, మా పిఎస్సిఎస్ లో 30% మంది కూడా రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పి వారు చెప్తున్నారు। ఇట్లా చాలా మంది చెప్తున్నారు। నేను మా జీవి రామకృష్ణ గారికి చెప్తున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పిటిషన్ వేయండి। కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, మరి వాళ్ళ 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు। మీ మొదటి గ్యారెంటీ మహిళలకు బస్సు సౌకర్యం ఇచ్చడం చెప్పినావు, నీ మొదటి గ్యారెంటీ లోపల అది 3వ వంతు మాత్రమే। ఇంకా 2 ఉన్నాయి, 3 నువ్వు మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే ఒక్క గ్యారెంటీ చేసినట్టు।